రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మెగా పేరెంట్స్ మీట్ 4.0 జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ రోజున గాండ్లపేంట మండలంలో గాండ్లపేంట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల అధికారులకి, ఉపాధ్యాయ వర్గాలకి, ఎంఈఓలకి, నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి కూటమి పార్టీ సహచరులకి, వేదిక ముందున్నటువంటి కూటమి పార్టీ గాండ్లపేంట మండల సహచరులకి, అంతేకాకుండా విచ్చేసినటువంటి పిల్లల వదిలేండి, మీరు పిల్లల ఇంకొద్ది తగ్గించండి. పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అంత్యస్థాయిలో ఈరోజు ఒళ్ళంతా నింపుకొని పరవశించిపోతున్నటువంటి పిల్లలకు అభినందనలు, శుభాభినందనలు. నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి స్కూల్స్లో అత్యుత్తమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి పాఠశాల ఇదే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా హెడ్ మాస్టర్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. పోయినసారి నేను వచ్చినప్పుడు మీ స్ట్రెంగ్త్ ఎంత అన్నారు? పోయినసారి సార్ 457 సార్, ఇప్పుడు 356 సార్. ఎందుకు తగ్గింది సార్? గతంలో 4.1 సార్ మలమీదపల్లి హై స్కూల్ కావడం వల్ల. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక విద్యాధికుడైనటువంటి యువ నాయకుడు ఈ శాఖకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థుల సంఖ్యను పెంచాలనే ఆలోచనతోనే ఈ రోజున ఉపాధ్యాయ వర్గాల్ని కూడా తల్లిదండ్రుల దగ్గరికి పంపించి మరీ ప్రభుత్వ పాఠశాలకు రప్పించేటువంటి కార్యక్రమం జరుగుతోంది. మరి అటువంటి పరిస్థితుల్లో మెరుగైనటువంటి సౌకర్యాల్ని మరింత పెంచుతూ పోతున్నటువంటి గాండ్లపేంటలో మీరు సంఖ్య తగ్గించుకోవడం అనేది శోచనీయం. దీని మీద కొద్దిగా మీరు ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మానవ సంబంధాలు అంతరించిపోయేటువంటి ఈ కాలంలో కేవలము డబ్బు, ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత గొప్పవారు అనేటువంటి ఆలోచన విధానంతో ప్రపంచం పరుగులెడుతున్నారు. మనుషులు పరుగులు పెట్టేటువంటి ఈ సమయంలో పేదవాళ్ళు కూడా పై స్థాయికి రావాలనే ఆలోచన ప్రభుత్వ పాఠశాలలోనే మొదలవుతుంది. ప్రభుత్వ పాఠశాలలోనే పేద పిల్లలతో కలిసి అందరూ కలిసి చదువుకుంటేనే ఆ అంతరం లేనటువంటి సమసమాజ స్థాపనకి అడుగులు పడతాయనేది నేను బలంగా నమ్ముతాను. ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల్లో మీరు ఒకసారి గమనిస్తే యూనిఫామ్ కూడా ఏమాత్రము క్వాలిటీ తగ్గకుండా, నాణ్యత తగ్గకుండా ప్రభుత్వం సహాయం చేసింది. విద్యార్థులకు అది ప్రోత్సాహకరంగా ఉంది. అంతేకాకుండా నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఒక ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉంది. వాటితో పాటు మహిళా సాధికారకత సాధించాలనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచనగా అనుగుణంగా ఈ రోజున దానికి ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అయితేనేమి, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలేటువంటి కార్యక్రమం కానీ, మహిళా సాధికారకత సాధించేటువంటి క్రమంలో కానీ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది. అందులో భాగంగానే ఈ రోజున మొదట్లోనే డ్వాక్రా మహిళా సంఘాల రూపకల్పన చేసి మహిళల్ని ఆర్థిక స్వావలంబన కలగజేయాలనే ఆలోచనతో ముందుకు తీసుకుపోతూ ఉంటే, ఈ రోజున పిల్లల్ని చదివించుకునేటువంటి క్రమంలో పేద కుటుంబాల్లో పిల్లల విద్య అనేది భారం కాకూడదనే ఆలోచనతోనే తల్లికి వందనం పేరు మీద
ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా 13,000 రూపాయలు అకౌంట్లలో జమ చేసినటువంటి ఘనత మా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది 2వ సంవత్సరము వరుస క్రమంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ మండలంలో మీరు ఒకసారి తల్లులు కానీ తండ్రులు కానీ విచ్చేసినటువంటి పెద్దలు కానీ ఆలోచన చేయండి. 3,762 మంది అర్హులైనటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకి, కుటుంబాలకు 13,000 రూపాయల లెక్కన 4,89,06,000 రూపాయలు. రికార్డు వెరిఫికేషన్కు మళ్ళీ చేసిన తర్వాత 108 మందిని పెంచినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ 14,04,000 రూపాయలు వెరసి 5,31,00,000 రూపాయలు ఈ మండలంలో కుటుంబాలకు డబ్బు అందజేయడం జరిగింది. మా వాళ్ళు మామూలుగా ఎన్నికలప్పుడు డబ్బులు పంచాలంటారు ఓట్లకి. ఇంత డబ్బు పంచరు మా వాళ్ళు, ఇంత డబ్బు పంచరు ఎన్నికల్లో. ఆ పార్టీ అయినా మా పార్టీ అయినా ఇంత డబ్బు పంచరు. దీంట్లో సగం డబ్బులు మాత్రమే పంచుతారు ఈ మండలంలో. మరి దానికి రెట్టింపు డబ్బులు ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మా నాయకులు కూడా ఇదే మాటలు చెప్పాలా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయినప్పుడు. ఎన్నికలప్పుడు 2,000 ఇస్తే కేవలం 2 కోట్లు 3 కోట్లు మండలంలో పంచుతాము, 60% 70%. అట్లా కాకుండా అర్హులైనటువంటి ప్రతి పేదవాడి కుటుంబంలో ప్రతి బిడ్డ చదువు కోసం అధికారం వచ్చిన తర్వాత 13,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి పంపిణీ చేయడం అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీరందరూ సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా గతంలో ఇక్కడ సమావేశానికి వచ్చినప్పుడు, ఇదే మెగా పీటీఎంకి వచ్చినప్పుడు కాంపౌండ్ కావాలంటే మా తిప్పలు మేము పడుకున్నాం. 1 కోటి రూపాయలు అనేది ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆషామాషి వ్యవహారం కాదు. అంతేకాకుండా పురాణ భవంతులు ఏవైతే ఉన్నాయో అది డెమాలిష్ చేయాలంటే వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా మీకు ప్రోత్సాహకరంగా ఉండాలని చెప్పేసి మా వంతుగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రోత్సహిస్తా ఉన్నాం. వాటన్నిటికీ మించి ఈ ప్రభుత్వం సంవత్సరము దాదాపు 5 కోట్ల రూపాయలు ఒక మండలంలో పిల్లల చదువు కోసం వాళ్ళ తల్లిదండ్రులకి డబ్బు ఇస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. కేవలం డబ్బు ఇవ్వడం వరకే ఆగిపోలా. మళ్ళీ మెగా పేటీఎం అని చెప్పేసి మేము పేరెంట్స్ మీట్ పెట్టి ఈ రోజున తల్లుల్ని పూలతో పాదాలని పూజించి మరి బిడ్డలకు తల్లులకు ఒక అవినాభావ సంబంధం కానీ తల్లిదండ్రుల్ని గౌరవించేటువంటి పద్ధతుల్ని కానీ ఈ ప్రభుత్వము ప్రజల్లో నుంచి దూరం చేయకుండా కాపాడుతున్నటువంటి ఆలోచన విధానాన్ని మీరందరూ సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. గతంలో పాలకులు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పథకాన్ని అప్పట్లో ఏం స్కీమ్ అది, అమ్మ ఒడి పేరు మీద అందరి బిడ్డలకు డబ్బులు ఇస్తామని ఎంతమంది బిడ్డలకు డబ్బులు ఇచ్చినారమ్మా? తల్లులు చెప్పల్లా, తండ్రులుగా తల్లులు చెప్పల్లా. ఎంతమందికి ఇచ్చినారమ్మా? అదే అందరు ఎత్తండి. ఎంతమందికి ఇచ్చినారమ్మా? ఇప్పుడు కాదు, పోయిన ప్రభుత్వంలో